అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సరళాస్ నాతో నేను. అందరూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనము కార్తీక పురాణం 5వ అధ్యాయం విందాం. అధ పంచమాధ్యాయ ప్రారంభ. వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పెను: ఓ జనక మహారాజా, వినుము. కార్తీక మాసమునందు పాపక్షయము కొరకు పుణ్యమును చేయవలయును. పుణ్యము చేత పాపము నశించుటయేగాక పుణ్యమధికమగును. కార్తీకమందు హరి సన్నిధిలో భగవద్గీత పారాయణమును చేయువాడు పాము కుబుసము విడిచినట్లుగా పాపములను విడుచును. ఈ మాసమునందు తులసీదళములతోనూ తెల్లనివి నల్లనివి అయిన అవిస పూలతో, కరవీర పూలతో అంటే గన్నేరు పూలతో హరిని పూజించిన ఎడల వైకుంఠమునకు పోయి హరితో కూడా సుఖించును. భగవద్గీత యందు విభూతి విశ్వరూప సందర్శన అధ్యాయములను హరిసన్నిధిలో పారాయణ చేయువాడు వైకుంఠలోకమునకు అధిపతి యగును. హరిసన్నిధిలో శ్లోకము కానీ శ్లోక పాదము కానీ పురాణము చెప్పిన వారును విన్నవారును కర్మబంధ విముక్తులగుదురు. కార్తీక మాసమందు శుక్లపక్షమందు వనభోజనము చేయు వారికి సమస్త పాపములు నశించును. ఇతర కాలములలో జపకాలమందు, హోమకాలమందు, పూజాకాలమందు, భోజనకాలమందు, తర్పణకాలమందు చండాలుల యొక్కయు, పాపాత్ముల యొక్కయు, శూద్రుల యొక్కయు, అశౌచవంతుల యొక్కయు సంభాషణలను వినినచో దోషపరిహారము కొరకు కార్తీక మాసమునందు వనభోజనము ఆచరించవలెను. అనేక జాతి వృక్షములతో కూడిన వనమందు అమలక అంటే ఉసిరి వృక్షము వద్ద సాలగ్రామము నుంచి గంధపుష్పాక్షదాదులతో పూజించి శక్తి కొలది బ్రాహ్మణులను పూజించి భోజనము చేయవలెను. ఇట్లు కార్తీక మాసమందు వనభోజనము చేసిన ఎడల ఆయా కాలమునందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునందు సుఖముగా నుండును. కాబట్టి తప్పక ఈ మాసమందు వనభోజనమాచరించవలయును. కార్తీక మహత్యమును భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడు నీచ జన్మ నుండి విముక్తుడైన కథ చెబుతాను వినుమని వశిష్ఠుడు జనక మహారాజుకి విధంగా చెప్పెను. కావేరీ తీరమందు దేవశర్మయ్యను బ్రాహ్మణుడు వేదాంగ పారంగవంతుడు గలడు. ఆ దేవశర్మకు దురాచారవంతుడు ఒక కుమారుడు కలడు. అతని దుర్మార్గమును చూచి తండ్రి, నాయనా, నీకు పాపములు నశించడి ఒక మాటను చెప్పేదను. కార్తీక మాసమందు ప్రాతఃస్నానము చేయము, సాయంకాలమునందు హరిసన్నిధిలో దీపములను సమర్పించము అని చెప్పెను. ఇలా తండ్రి చెప్పిన మాటలను విని కుమారుడు కార్తీక మాస ధర్మం అనగా ఏమి, ఇట్టి కార్యము నాచే ఎన్నటికి చేయతగదు అని సమాధానమిచ్చెను. ఆ మాట విని తండ్రి, ఓరి దుర్మార్గుడా, ఎంత మాట అన్నావు, నీవు అరణ్యమందు చెట్టు తొరలో ఎలుకవై పుట్టి ఉండుమని శపించెను. తండ్రి శాపముని విని కుమారుడు పశ్చాత్తాపడి దురాచారుడునైనా నాకు శాప విముక్తి ఎట్లు కలుగును అని తండ్రిని అడిగెను. ఆ తండ్రి ఇట్లనెను: కుమారా, ఎప్పుడు నీవు కార్తీక మహత్యముని వినిదవో అప్పుడు నీకు మూషకత్వ విముక్తి కలుగునని చెప్పెను. తండ్రి ఇట్లు చెప్పి ఊరుకున్నంతలో కుమారుడు అరణ్యమందు ఎలుకయ్యెను. చెట్టు తొర్రలో నివసించెను. అది అనేక జంతువులకు ఆధారమైనది. ఇట్లు కొంతకాలము గడిచిన తర్వాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీక స్నానం ఆచరించి ఆ వృక్షము యొక్క మొదట కార్తీక మహత్యమును భక్తితో చెప్పుచుండెను. అంతలో దురాచారుడును హింసకుడును అగు ఒక కిరాతకుడును వేట నిమిత్తం అచ్చటికి వచ్చి బ్రాహ్మణులను చూచి పాపాత్ముడు గనక దయాశూన్యుడై వారిని చంప నిశ్చయించెను. అంతలో విశ్వామిత్రాది ముని సందర్శనం వలన వానికి జ్ఞానము కలిగి సంతోషించి, అయ్యా, ఏమిటి ఈ పని వల్ల ఏమి ఫలము అని అడిగెను. కిరాత, వినుము, చెప్పెదను. నీ బుద్ధి మంచిదైనది. ఇది కార్తీక ధర్మము. ఈ ధర్మము మనుషులకు కీర్తి పెంపొందించును. కార్తీక మాసమందు మోహము చేతనైనను స్నాన దానాధికమును చేసినవాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును. ఈ మాసమందు భక్తి శ్రద్ధలతో కూడిన వాడై స్నాన దానాది వ్రతం ఆచరించువాడు జీవన్ముక్తుడగును. విశ్వామిత్రుడు ఇట్లా కిరాతుని గురించి చెప్పిన కార్తీక ధర్మమును వృక్షము మీదనున్న ఎలుక విని అప్పుడే నీచదేహమును విడిచి విప్రుడయ్యను.
విశ్వామిత్రుడది చూచి ఆశ్చర్యమునందెను. తరువాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమునంతను విశ్వామిత్రునికి తెలిపి అనుజ్ఞ తీసుకుని తన ఇంటికి పోయెను. కిరాతకుడును మూషిక దేహత్యాగమును బట్టి కార్తీక వ్రత ఫలమును తరువాత మునివరణ సకల ధర్మమును విని వైకుంఠము చేరును. సుగతిని కోరువాడు కార్తీక మహత్యమును వినవలెను. విన్నంతనే పుణ్యవంతులై పరమపదము పొందెదరు. విద్వాంసుడు తెలిసి కార్తీక ధర్మమును విని అభ్యసించవలెను. కాబట్టి కార్తీక వ్రతము అందరూ ఆచరించదగినది. ఇది నిజము. నాకు బ్రహ్మ చెప్పినాడు. రాజా, నీవును పురాణములందు బుద్ధి నుంచుము. అట్లైన ఎడల పుణ్యగతికి పోదువు. ఈ విషయమై విచారణతో పని లేదు, నిశ్చయము. ఇది స్కాంధపురాణే కార్తీక మహత్యే పంచమోధ్యాయ సమాప్తః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హరి ఓం.